హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను మటన్ బిర్యానీ వండుతున్నానండి. మీకు కూడా చూపిస్తాను. ఎలా వండుతున్నానో మీకు కూడా చూపిస్తాను. ఇదైతే మసాలా అండి. మసాలా ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్నాను. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోకి మాజూని వేసుకోవాలి. మటన్కి రాయాలి అంతాను. ఇందులోనే నీళ్ళు పోస్తున్నానండి. తర్వాత అంతా మటన్కి రాయాలండి. ఇదంతా మటన్కి రాసేయాలి. చూడండి, ఇలాగైతే మటన్కి అంతా రాసేయాలి. ముందు మసాలా అంతా పట్టించాలి. ఇలాగా ముందుగా కోసుకున్న కూరగాయలన్నీ ఇందులో వేసుకోవాలండి. కొంచెం కొంచెం ఇవన్నీ కూరగాయలన్నీ వేసాక మటన్ వేసుకోవాలండి. మటన్ ఇలా వేసుకోవాలి. అంతా పైన మటన్ ఇలా పేర్చుకోవాలి. పెద్ద పెద్దగానే ఉంటాయండి. ఇక్కడ పెద్ద పెద్దగానే కోసుకుంటారు, చిన్నగా కోసుకోరు మనకులాగా. తర్వాత ఉల్లిపాయలు అవి ఉన్నాయి కదా, ఇవన్నీ పైన వేసుకోవాలండి. ఇలా పైన వేసుకోవాలండి. నేను తర్వాత టమాటీలు కూడా వేసుకోవాలి. టమాటీ ముక్కలు మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కలిపిన మసాలా ఉంది కదండి, ఇదంతా వేసేయాలి పైన. ఇదంతా కూరగాయల మీద ఇలాగా. ఇదిగోనండి కొత్తిమీర. ఇది కొత్తిమీర మనం వేసుకోవాలి ఇలాగా. నూనె ఏమి వేయక్కర్లేదండి. మాంసంలో నూనె ఉంటుంది కదా, నూనె ఏమి వేయ అవసరం లేదు. పెరంలో పెట్టుకోవాలండి. తర్వాత ఇదిగోనండి, నేనైతే ఫిరంలో పెడుతున్నాను. కరెంటుది ఇది, ఇందులో పెట్టేసుకోవచ్చు మనం. ఎలా ఉందో చూద్దాం, చూపిస్తాను మీకు కూడా. నేనైతే ఈ వంటలు నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డానండి.
మా అమ్మ నేర్పించారు నాకు. 3 నెలలు పట్టింది నాకు నేర్చుకోవడానికి ఇవన్నీ. ఇంకా అవ్వలేదండి. ఇదైతే మనం టీ పొడి అంటాం కదండి మన ఇంటి దగ్గర అయితే. అరవి వాళ్ళు అయితే లిఫ్టోన్ అంటారండి. చాయ్ లిఫ్టోన్ అంటారు వీటిని. ఇదైతే తేనండి. ఇది మనమైతే తేనె అంటాము, అరబీలో అయితే ఆసెల్ అంటారు. ఆసెల్ అంటారండి. చూద్దామండి అయ్యిందో లేదో చూస్తున్నాను. చూడండి ఎలా కాలిందో మటనం. ఇలా ఎర్రగా కాలాలి. ఇలా కాలితే అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.